Hi guys, welcome to Smart Tech in Telugu. Of course, మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ పైన అవుతుంది. సో రీసెంట్గా నాకు ఏదైతే సైనోసిటిస్ అని చెప్పి ఒక ఇన్ఫెక్షన్ అయితే ఉంది. సో అది నాకు రావడం వలన 1 వీక్ వరకు అయితే నేను ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సెకండ్ నుంచి రెగ్యులర్గా ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో రీసెంట్గా మనకి జస్ట్ సామ్సంగ్ Z Flip 4 అని చెప్పి అండ్ అదేవిధంగా సామ్సంగ్ ZFold 4 అని చెప్పి సో 2 మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న మనకి ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో మొబైల్తో పాటు సామ్సంగ్ స్మార్ట్ వాచ్ అని చెప్పి సామ్సంగ్ బడ్స్ అని చెప్పి సో చాలా వేరబుల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఏదైతే ఈ సామ్సంగ్ Z Flip 4 అనే మొబైల్ ఉందో సో మొబైల్ కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. సో యాక్చువల్గా ఈ సామ్సంగ్ Z Flip 4 మొబైల్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ మనకి 8GB RAM 128GB సో నియర్లీ 75,000 రూపీస్ ప్రైస్ అయితే ఇండియాలో ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్లో మనకి మంచి ఫోల్డబుల్ మొబైల్ కావాలి, మంచి డిస్ప్లే మొబైల్ కావాలి, సో మంచి బ్రాండింగ్ మొబైల్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా ఆ ప్రైస్లో మాత్రం సో మీకు సామ్సంగ్ Z Flip 4 అనేది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇక మీకు జస్ట్ ఏం లేదు, బాక్స్ చూసుకుంటే మీకు యాపిల్ డిజైన్ లాగా సో స్లిమ్ అండ్ స్లీక్గా అయితే ఉంటుంది. సో జస్ట్ బాక్స్ పైన మీకు జస్ట్ సామ్సంగ్ Z Flip 4 అని అయితే రాసి ఉంటుంది. సో బాక్స్ లోపల చూసుకుంటే మీకు జస్ట్ బాక్స్ పైన మీకు మొబైల్ అయితే ఉంటుంది అండ్ లోపల మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ Type-C to Type-C కేబుల్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ మీకు యూజర్ మాన్యువల్ గైడ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో టోటల్గా బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మీకు ఇది అండ్ మొబైల్ ఫిజికల్ అవరీ అండ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే మీకు మొబైల్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్ డిజైన్తో స్లిమ్ అండ్ స్లీక్గా అయితే ఉంటుంది అండ్ మొబైల్ మీకు ఫ్లాట్ డిజైన్తో 6.9mm థిన్ అయితే ఉంటుంది అండ్ మొబైల్ ఎప్పుడైతే మీరు ఫోల్డింగ్ చేస్తారో ఖచ్చితంగా మీకు ఏదైతే థిన్ ఉంటుందో ఇది మీకు 16.9mm థిన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు మొబైల్ ఫ్లాట్ డిజైన్తో స్లిమ్ అండ్ స్లీక్గా అయితే సో అల్యూమినియం డిజైన్తో ఉంటుంది. సో మీకు ఏదైతే చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుందో ఇది మీకు కంప్లీట్గా అల్యూమినియం మెటల్ బాడీతో అయితే వస్తుంది అండ్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ డిజైన్ ఉంటుంది ఇది మీకు కంప్లీట్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో చేసి ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా మీకు సేమ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఖచ్చితంగా మీకు 75,000 రూపీస్ ప్రైస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మీకు ఫోల్డబుల్ డిజైన్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఫ్లాట్ డిజైన్తో సో సామ్సంగ్ బ్రాండ్లో మంచి మొబైల్ కావాలి అని అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మీకు ఏదైతే డిస్ప్లే ఉంటుంది ఇది మీకు 6.7 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఉంటుందో మీకు ఫోల్డింగ్ డిజైన్తో వస్తుంది. సో ఇది మీకు డిస్ప్లే ఏదైతే ఉంటుంది ఇది మీకు ఫోల్డింగ్ చేసినా సరే సో మీకు అక్కడ గ్యాప్స్ అయితే కనబడవు. సో ఖచ్చితంగా ఇంప్రెసివ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇది మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు 360 టచ్ శాంప్లింగ్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫోల్డింగ్ మొబైల్లో ఇన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ అనేవి నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ప్రైజింగ్ 75,000 రూపీస్ ప్రైజ్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది మనకి ఫోల్డింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు 1.9 ఇంచెస్ ఒక మినీ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, అంటే సో మీరు డైరెక్ట్గా మొబైల్ ఓపెన్ చేసి ఏదైనా పనులు చేసుకోకుండా సో జస్ట్ అక్కడ నుంచి ఏమైనా క్యాలెండర్ ఓపెన్ చేసుకోవడానికి లేదంటే వాట్సాప్ ఓపెన్ చేసుకోవడానికి కెమెరా ఓపెన్ చేసి జస్ట్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఖచ్చితంగా ఈ 1.9 ఇంచ్ మినీ డిస్ప్లే అనేది సో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. కాకుండా ఇందులో మీకు IPX8 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ 30 మినిట్స్ వరకు కూడా సో మీకు దాదాపుగా 1.5 మీటర్స్ నుంచి దాదాపుగా 2 మీటర్స్ వరకు కూడా సో ఇదైతే మీకు సర్వైవ్ అవ్వగలదు, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ 75,000 రూపీస్ ప్రైస్లో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఏదైతే ఉంటుందో ఇందులో మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది 12+12 మెగాపిక్సెల్. ఇందులో మీకు ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్తో వస్తుంది అండ్ దాంతోపాటు ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ రిమైనింగ్ 12 మెగాపిక్సెల్ అయితే ఉందో ఇది మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే జస్ట్ మీకు 10 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు కెమెరాస్లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సో విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. లైక్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్ కావచ్చు అండ్ పోర్ట్రేట్ కెమెరా శాంపిల్స్ కావచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా సో ఖచ్చితంగా నాకు చాలా చాలా ప్రీమియం అండ్ బెటర్ క్వాలిటీగా అయితే అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా సామ్సంగ్ మొబైల్స్ ఇప్పుడు కూడా
సో మనకి ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ అవ్వడం చాలా చాలా తక్కువ, కానీ ఇది నాకు ఒక మంచి మూవ్ అనిపించింది సామ్సంగ్ బ్రాండ్ నుంచి. అండ్ దాంతోపాటు మీకు ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు సామ్సంగ్ One UI అయితే రన్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, అంటే లైక్ మీకు సో OnePlusకి మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ కొనాలనుకుంటారో, లేదంటే యాపిల్కి మంచి ఆల్టర్నేటివ్ డిజైన్ అండ్ మంచి సాఫ్ట్వేర్ మొబైల్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సో ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు బేస్ వేరియంట్ 8GB RAM 128GB, సో మీకు 75K ప్రైజ్లో వస్తుంది కాబట్టి ఆ ప్రైజ్లో మీకు ఫోల్డింగ్ మొబైల్ ఉంటుంది అండ్ ఒక మంచి డిజైన్ మొబైల్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దీనిలో మీకు బ్యాటరీ 3700 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 watts ఏదైతే ఉందో ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 4.5 watts సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది నాకు కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది ఇన్ఫాక్ట్ ఈ మొబైల్లో, ఎందుకంటే సో దాదాపుగా మనం 75K ప్రైజింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైస్లో మనకి సో ఒక 40 to 45 watts ఇచ్చున్నా సరే ఖచ్చితంగా మంచి మొబైల్ ఆ ప్రైస్లో అయ్యి ఉండేది. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ తీసేస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఫోల్డింగ్ డిజైన్ కావాలనుకుంటారో వాళ్ళైతే మంచి బ్రాండింగ్ కావాలి, మంచి కెమెరాస్ కావాలి, సో మంచి ప్రీమియం మొబైల్ కావాలి అని అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ సామ్సంగ్ Z Flip 4 అనేది సో ఒక బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.